జై సద్గురు महाराज को జై శ్రీ అచల సిద్ధూరమ్య స్వాముల వారికి జై సమస్త సద్గురువులకు జై ఈరోజు సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా సత్సంగంలో ముఖ్యంగా ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఆవిర్భవించినాయి. కానీ ఒక మానవుడు తప్ప అన్ని జీవరాశులు శాంతిగా సంతోషంగానే ఉన్నాయి. ఈ శాంతి సంతోషం ఒక మనిషికి మాత్రమే కరువైంది. దుఃఖం మనిషికి మాత్రమే వస్తాను. ఏమి కారణము, ఎందుకు మనిషికే దుఃఖం వస్తుంది అని మనం బాగా పరిశీలన చేస్తే మన విషయాన్ని మనమే పరిశీలన చేసుకోవాలి, కానీ ఇంకొకరు చెప్పే విషయం కాదు. కాబట్టి ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే మనుషులకు, జంతువులకు అన్నిటికీ కూడా కామన్గా 3 బాధలు ఉన్నాయి. కామన్గా 3 బాధలు ఉన్నాయి అందరికీ. అవి పాపమో, కర్మో, శాపమో కాదు, సహజంగా వస్తాయి. అందులో నీ ప్రమేయం కూడా లేదు. నువ్వు స్వతంత్రంగా తెచ్చుకునే బాధలు కాదు, ప్రకృతి సంబంధించిన బాధలు 3 ఉన్నాయి మనకు. అదే మొదటిది ఆధ్యాత్మిక తాపం అంటారు. అంటే మన శరీరంలో మన అవయవాలు నిరంతరము శ్రమించడం వల్ల అరిగిపోయి, తరిగిపోయి, నీరసించిపోయి, బలహీనపడి కొన్ని జబ్బులు వస్తాయి మనకు. దాన్ని రుగ్మతలు అంటారు. అంటే గుండె కానీ, లివర్ కానీ, కిడ్నీలు కానీ, కాలేయం కానీ, మెదడు కానీ, నరాలు కానీ, కీళ్ళు కానీ, చర్మము కానీ, ఇలా శరీరములో ఉన్నటువంటి అవయాలు శ్రమకు, ప్రెజర్కు, ఒత్తిడికి బలహీనపడి అవి తన పనితనాన్ని చురుగ్గా చేయలేక నెమ్మదిస్తాయి. తద్వారా కలిగే జబ్బులు ఇవన్నీ కూడా. దీనికి శాపం అని, వరం అని లేదు, పాప కర్మ అంతకన్నా లేదు. ఇది పశువు నెర సమాన. అంటే పశువులకైనా, మనుషులకైనా, కూటి పేదకైనా, కోటేశ్వరునికైనా, పండితునికైనా, పామరునికైనా ఇది సమానము. అవునా కదా? ఇక రెండోది ఆది దైవిక బాధ. ఆది దైవిక బాధ అంటే మనకు మన శరీరంలో కాకుండా బయట నుంచి వచ్చే విపత్తులు, బాధలు ఉన్నాయి. అంటే మనతో పాటు ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు పుట్టినాయి. వాటి వల్ల మనకు ప్రమాదాలు ఏర్పడతాయి. లేదు, మనం తయారు చేసుకునే వాటి వల్ల కూడా మనకు ప్రమాదాలు ఏర్పడతాయి. ఇప్పుడు కరెంటు మనమే తయారు చేసుకున్నాం, పట్టుకుంటే చచ్చిపోతాం. అలాగే బస్సులు, రైళ్ళు, విమానాలు, హెలికాప్టర్లు మనమే తయారు చేసుకున్నాం. వాటిలో ప్రయాణం చేసేటప్పుడు లోపం ఏర్పడి యాక్సిడెంట్ కావడం వల్ల చచ్చిపోతాం. అవునా కదా? లేదు, దోమో, సీమో, పురుగో, పుట్టో, తేలో, పామో, మండగబ్బో, పులో, సింహమో, కుక్కలో, నక్కలో ఏమిటి మన పైన దాడి చేసి మనల్ని చంపుతారు. అవునా? లేదు, శత్రుత్వం ఉందనుకో మన పైన వేరే వ్యక్తికి, వాడు కూడా చంపచ్చు. అవునా కదా? ఇవన్నీ ఆది భౌతిక బాధలు. ఇవి కూడా పాపమో, శాపమో కాదు, సహజంగా జరుగుతాయి, వస్తాయి. ఇక మూడోది ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం.
ఈ ఆది దైవిక తాపం అనేది ప్రకృతి వైపరీత్యాల వల్ల వస్తుంది. అంటే ప్రకృతితో నిర్మాణమైన దాని వల్ల వచ్చేది ఒకటైతే, అంటే ప్రకృతి చేత నిర్మాణమైన ఈ దేహం లోపల వచ్చేది ఆధ్యాత్మిక తాపమని, ప్రకృతితో నిర్మితమైనటువంటి వేరే వస్తువులు, వేరే మృగాలు, వేరే కీటకములు, వేరే క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ వీటి వల్ల వచ్చేది ఆది భౌతికము. ఆది దైవం అంటే ప్రకృతితోనే వస్తుంది. అంటే అగ్ని లావాలు రేయడము, తుఫాన్లు రావడము, సునామీలు రావడము, పిడుగుపడము, భూకంపాలు రావడము, అతివృష్టి అనావృష్టి అంటే వెళ్ళు వచ్చి కొట్టుకుపోవడము, ఇలాంటివన్నీ ప్రకృతి వైపరీత్యాలలో వచ్చే బాధ. ఇవి అన్ని జీవులకు సమానమే, మనకు వాళ్ళకు. దీని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. తెలుసుకుంటే, విచారణ చేస్తూ కనుక్కుంటే ఓహో ఇవి సహజమే కదా అనేది నీకు అర్థమవుతుంది. ఇకపోతే ఇక ఏ బాధలు ఉన్నాయి మనకు అని ఆలోచన చేస్తే, మీ మనసు వల్ల మీకు అనేక సమస్యలు వస్తున్నాయి. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్ష అన్నట్టుగా మనిషికి మనసు ఉంది కాబట్టి ఈ మనసు చేత తనకు ఏమి కావాలనో వదిలిపెట్టి అనేక సౌకర్యాల కోసము, ఇతరులను చూసి మనం అలా ఉండాలని పోలిక, వాళ్ళు బాగుండరు మనం బాగలేము, మనం వాళ్ళతో పాటు బాగుండాలను, ఇలా అనేక పోలికలతోనూ ఆశలతోనూ వీడు లేనిపోని కార్యాలు చేసి తద్వారా ఇబ్బంది పడతా ఉన్నాడు. అవునా కదా? నీకేం కావాలా? అన్నం కావాలా, ఆకలికి దప్పిక్కు నీరు కావాలా, కట్టుకొని గుడ్డ కావాలా, ఉండని గూడు కావాలి. అవునా కదా? అవి సునాశనంగా ఎవరిని సంపాదించుకోవచ్చు, అది పెద్ద ఇదేం కాదు. అవునా కదా? ఎక్కువ కావాలంటేనే నువ్వు కష్టపడాలి. ఒక ఇల్లు ఉంది చాలు, లేదు నేను పెద్ద బిల్డింగ్ కట్టాలా, 200 మాడి వేయాలనే ఆశ, దురాశ కలిగినప్పుడు అప్పు సొప్పు తెచ్చి కడతావు, కట్టుకునే పోవు, కడతావు. ఆ అప్పు అంతా నీకు భారం అవుతుంది. కట్టలేకపోతే అప్పు ఇచ్చినోడు తిడతాడు, కొడతాడు, అది ఒక మనోవేదన అవుతుంది నీకు. ఆ మనోవేదనలో ఎన్నో రోగాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి. కాబట్టి ప్రపంచపరంగా ప్రతి బాధకు కర్తవు నీవే, కారణము నీవే అని నువ్వు ముందు తెలుసుకోవాలా. అది తెలుసుకోకుండా నాకెవడు మంచి చేయలే, అవునా కదా, అందరూ దొంగనా కొడుకులే, నేను కష్టాలు ఉంటాను, మా బంధువులు ఆదుకోలే, చుట్టాలు ఆదుకోలే, అన్నదమ్ములు ఆదుకోలే, చిన్న పెదనాగారు ఆదుకోలే, స్నేహితులు ఆదుకోలే, బంధువులు ఆదుకోలే అని అందరినీ నిందించి అందరినీ బ్లేమ్ చేసి వాళ్ళందరూ షటనాకు చేస్తున్నారు వీళ్ళు. అవునా కదా? వీడి కర్మకు వాళ్ళెట్ట బాధ్యులు అవుతారు? ఇది నువ్వు చేసుకున్న స్వయంకృత అపరాధం. అవునా కదా? వాడు అత్యాశకు పోయి అనేకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసి, మోసాలు చేసి, దోపిడీలు చేసి, మరి ఇతరుల దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళకి ఇవ్వకుండా ఎగ్గొట్టి, ఇతరుల మనసులు గాయం చేసి, గట్టిగడితే వాళ్ళని కొట్టి, ఇవన్నీ మనకు చేటు వచ్చేటే కదా. ఇలాంటివన్నీ చేసుకొని నువ్వే ఇబ్బంది పడుతున్నాను ఆయన. ఆ ఆశే లేకపోతే నీకు ఈ ప్రమాదం ఉండేది కాదు కదా, ఈ బాధ ఉండేది కాదు కదా, ఈ కష్టం ఉండేది కాదు కదా. నువ్వు ఆశపడి ఆ ఆశకు తగ్గ ఫలము రాలేదని అందరినీ నిందిస్తున్నావు. ఉన్న కాడికి సాలే దేవుడా జీవుడా అని బతికితే ఏ ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేదు. ఒకవేళ కొంతమంది సమస్య ఉంటుంది, సమస్య ఉన్నా వాని కాడ భూమి ఉంటుంది, ఇల్లు ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు భూమి ఇల్లుని అమ్మి పడేసి ఆ సమస్య నుంచి విముక్తిగా ఫస్ట్
నీవే బయటపడకపోతే నీ కుటుంబాన్ని నువ్వేం బయటేస్తావు? నీకే సంతోషము ఆనందము లేకపోతే, నీకే స్వేచ్ఛ లేకపోతే, నీకే స్వతంత్రం లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వేం బాగా చేస్తావు? ముందు నువ్వు బయటపడాలి కదా, నీ మనసు కుదుటపడాలి కదా. ఏం పుల్లయ్య? తాను కుదుటపడకుండా ఈ ఆస్తిని ఇట్నే పెట్టుకొని, ఈ డబ్బుని ఇట్నే పెట్టుకొని, ఈ ఇల్లు ఇట్నే పెట్టుకొని, ఇది నా బిడ్డలకు కావాలా, నేనే సంపాదించి తీర్చాలా, నేను సంపాదన కాబట్టి ఎవరు కొడదాము, ఐపీ పెడతాము, అవునా కదా? ఇలా దుష్ట ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని ప్రపంచాన్ని, సంఘాన్ని నువ్వు దోషులను చేస్తున్నావు. నువ్వు దోషివై. అంటే ఆ నిజాన్ని నువ్వు తెలుసుకోవాలా. దానికి నిజం తెలిస్తే నిత్యముక్తుడు అన్నారు. ఆ నిజాన్ని నువ్వు తెలుసుకొని, ఎందుకంటే హరిశ్చంద్రుడు రాజ్యాన్ని మొత్తం ఇచ్చేసి తాను పోతా ఉంటే విశ్వామిత్రుడికి యజ్ఞార్థము కొంచెం ధనం ఇస్తానని అన్నాడు. ఏమయ్యా రాజా, నీ ఆస్తి అంతా ఈ నేరానికి ఇచ్చేసినావు, మరి ఆ రోజు యజ్ఞార్థమై ఇస్తున్న డబ్బును ఇందులో పొందుపరచలేదు, మరి ఆ డబ్బు నాకు కట్టాలా అని అంటే, నిజమే స్వామి, నేను చెప్పిన మాట అని చాలా కష్టపడి, ఎట్ట తీర్చవయ్యా, నీకు పొలం ఉందా, పాడుందా, నువ్వేమైనా దున్నుతావా, పంట పండించావా, వ్యాపారం చేస్తావా, ఏమీ చేయలేవు, నా అప్పు ఎట్ట తీర్చావు అని నక్షత్రుడు అంటాడు. అప్పుడు తాను రుణ విముక్తుడు కావాలా, తాను రుణ విముక్తుడు కాదు. రుణ విముక్తుడైతే వానికి సంతోషం, ఆనందం, స్వేచ్ఛ. మరి నా రుణ విముక్తి కావాలంటే నేనేం చేయాలా అని అంటే, సతీమణి భార్య, అయ్యా నేను నీ సతీమణిని, నా పైన సర్వ హక్కులు నీకున్నాయి, నన్ను ఎవరికైనా అమ్ముకో, నీ రుణం తీర్చుకో, నువ్వు రుణవిముక్తుడిగా, నువ్వు స్వతంత్రుడుగా, నువ్వు స్వేచ్ఛగా ఉండు అని చెప్తే, కట్టుకున్న భార్య నమ్ముకున్నాడు హరిశ్చంద్రుడు. కానీ ఈ లోబి ఊరందరికి అప్పు చేసి తన స్థిరాస్తిని అమ్మకుండా వానికాడు తెచ్చి ఈయనకి, ఈయనకాడు తెచ్చి వానికి, వానికాడు తెచ్చి ఈయనకి, ఇదే పని అయితే అది పెరిగి 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 కొండయింది. శాంతి లేదు, తృప్తి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, మన మనసు స్థిమితము లేదు, నిరంతరము ఆవేదన, ఆక్రోశం, కోపం, ద్వేషం, అసూయ, ఓర్వలేనితనము. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఒక్కదాంతో. ఇన్ని వచ్చి దినదినము నువ్వు కాలిపోతున్నావు, దహింపబడుతున్నావు. ఇవన్నీ నేను దహింపజేస్తాయి, నీ ఆయుష్ను క్షీణింపజేస్తాయి, నీ యవ్వనాన్ని క్షీణింపజేస్తాయి, నీ శక్తిని క్షీణింపజేస్తాయి, నీ తెలివిని క్షీణింపజేస్తాయి, నీ జ్ఞానాన్ని క్షీణింపజేస్తాయి, నీ ఆలోచన విధానాన్ని క్షీణింపజేస్తాయి. నువ్వు సరైన ఆలోచన చేయలేవు, ఎందుకంటే కుదురు లేదు, మనసు పారాడుతుంది. వాడికి కట్టాలా, ఏది కట్టాలా, ఏది చేయాలా, వాడికి చేయాలి. అవునా? అంటే ఎవరు చేసిన సమస్య, నువ్వు చేసుకున్న సమస్య, దేవుడు పుట్టింది కాదు. అందుకని దేవుడి మీద పగ. దేవుడు నాకు సరిగా సాయం చేయలే, ఆ ఎదురుంటలో బాగా చేస్తున్నారు అని మన సుభద్రం కూడా అంటాడు. ఇప్పుడు నేను ధర్మాత్మురాలనే, నా కొడుకు ధర్మాత్ముడే, ఒకరి సొమ్ము ఆశించాలని కాదు, మంచోళ్ళం మేము ఇట్లనే ఉన్నాం స్వామి. ఆ ఎదురుటోళ్ళు బిల్డింగ్ పిచ్చే పెట్టారు, ఒక మంచి చెడ్డలే, మిద్దెల మీద మిద్దెలు కట్టినారు, డబ్బు పెట్టుకున్నారు, కార్పొరేట్ ఇస్తున్నారు, వాళ్ళు బాగున్నారు లక్షణంగా. మాకేం బతుకు, మేము గురువు కాడికి వచ్చి కూడా, గురు పాదాలు పట్టుకొని కూడా
మాకు ఏమీ జరగలేదు, మేము బాధల్లో ఉన్నామే, కష్టాల్లో ఉన్నామే అని అనుకుంటున్నాం. దీనికి వేమన గారు చెప్పారు, అంతరంగమునందు అపచారములు చేయుతూ మంచివాని వలె మనదుండు మెరుగుచుండు, ఇతరుకున్న ఈశ్వరుండెరుగడా విశ్వదా విరామ వినరవేమా. అయ్యా, అంతరంగంలో అపచారం చేస్తా అంటే నీ యొక్క ఆత్మశుద్ధి లేక, అలాగే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, బాణశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదావిరామేమా. హృదయములో కల్ముషం పెట్టుకొని ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోసినా, ఎన్ని పొరాలు కోరినా నిష్ప్రయోజనం. అవునా కదా? కాబట్టి మనం అపచారాలు చేస్తూ దేవుడిని నిందిస్తే ఎట్లా? ఆ దేవుడిని కరుణించలే, మా బాధ మా మొర వినలే, వాడు దేవుడే లేడు, దేవుడే లేడు. అవునా కదా? ఆవిడ అనేటువంటి దుర్భాషలాడు దేవుడు తిట్టి, అవునా కదా? ఆడ దేవుడు రాపరా, దేవుడు ఇదేది ఈ రాత ఇతనా అంటే నువ్వు చేసుకున్న కర్మకు ఆయన ఏం చేస్తాడు? మనిషి బాధపడేది తాను చేసుకున్న కర్మలకే తప్ప ఇక దేనికి కాదు. అర్థమైందా? ఈ త్రివిధ తాపాలు సహజంగా వచ్చేది మనం విచారంగా తెలుసుకున్నాం. దాని గురించి దుఃఖం అవసరం లేదు ఇంకా. ఎందుకంటే ఈ శరీరము పుట్టినప్పుడు తెలుసుకున్నాడు మరణిస్తుందని. మరణించాలంటే ఏదో చెడిపోవాలి కదా. ఇప్పుడు కారు ఆగిపోయిన చెడిపోతే ఆగిపోతుంది, ఏం బాగుంటే పోతుంటుంది. అవునా కదా? అంటే ఈ దేహంలో అవయవాలు చెడిపోతేనే మన మరణం వస్తుంది. కాబట్టి ఇది పుట్టినాడు ఒకనాడు గిట్టక తప్పదు. పుట్టినరోజే మన వెంట మరణం వస్తూ మనం పుట్టినాం, ఒకరోజు మరణించక తప్పదు. మరణాన్ని జయించిన వాళ్ళు ఎవరు లేరు ఈ భూమిలో. అవునా కదా? కాబట్టి అందరూ మరణించాల్సిందే. శ్రీకృష్ణుడు, రాముడు, దేవతలను పూజే దేవతలు కూడా మరణించినారు. అవునా కదా? అంటే అదృశ్యము తన్నశ్యం, దృశ్యమానంగా వచ్చింది ప్రతిదీ అదృశ్యమైపోతుంది. ఇది వాస్తవము. అవునా కదా? కాబట్టి ఈ త్రివిధ తాపాలు అనేటివి సహజంగా అందరికీ సర్వజీవులకు వచ్చేటి. మనకు మనసు ఉంది కాబట్టి తప్పు చేసినాం, అప్పు చేసినాం. కుక్క ఏం అప్పు చేసింది? ఏం చేస్తుంది? 10 మంది తిన అది ఎవరినన్నా ఈడ్చబడిందా? ఎవరినన్నా అన్నం పెడితే 4 కుక్కలు వచ్చాయి, కావు కుట్టాకుంటే ఒకటి ఎత్తుకుంటే మిగతా తల కట్టుకొని పోతాయి. అవునా కదా? దాని గురించి తిన్నీలే ఏడ్చిన వాడు పోకి ఇంటికాడ పోతాయి. అవునా కదా? అరే నాకేసి నువ్వు తిన్నావని కక్ష పెట్టుకొని దాని వల్ల చంపుతుంది అది. మనిషి అయితే నాకు ఇచ్చింది నువ్వు తీసుకుంటావా అని కక్ష పెట్టుకొని వాడు చంపుతాడు. మనిషికి ఉంది. మిగతా 83,99,999 జీవులకు లేదు, ఒక మనిషికే ఉంది. అందుకని మానవతా విలువలతో బతకండి. మనిషి అంటే మహనీయుడు, మానవుడే మాధవుడు, దైవం మానసరూపేణ, దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉన్న జీవుడే దేవుడు అని సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు దేవతా లక్షణాలు కలిగి ఉండాలి, కానీ దయ్యం లక్షణాలు ఉండకూడదు. నిజమా కాదా? మరి మనకు పెద్దలు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకు అందించారు మనకు? 4 భక్తులు, అష్టాంగ యోగములు, సిద్ధులు, పంచముద్రలు, మంత్రాలు, తంత్రాలు, ఇవన్నీ ఎందుకు ఇచ్చారు మనకు? మంచి మనం నడవడానికే ఇచ్చింది. అవి తప్పు కాదు, అవి చెయ్యాలా. ఎంత ఆత్మజ్ఞానమైనా నీకు అన్నం ఆకలి అవుతుంది. ఆకలి అన్నం సంపాదించుకోవాలా లేదా? నువ్వు ఏదో పని చేసి సంపాదించుకోవాలి.
అవునా కదా? ఒళ్ళు బాగలేదమ్మా, కాళ్ళు నచ్చున్నాయి అంటది, ఎక్కడ పనికి పోతానే ఉంది. ఎందుకు? బువ్వ కోసం. కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు కూటి కొరకే. నువ్వు ఉన్నంత వరకు నువ్వు అన్ని పనులు చేయాలి. అర్థమైందా? భగవంతుని దయ కావాలి మనకు. యానుడు దేవుడు అంటే ములుగుచ్చు సందు లేకుండా భగవంతుడు అని చెప్పి చెప్పడం కాదు, మన అనుభవం మనకు తెలిసింది. అవునా కదా? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము. ప్రాణోపలక్షితే పరమాత్మ అని పెద్దలు శాస్త్రంలో చెప్పినారు. ఆ ప్రాణస్వరూపమైనటువంటి ఈ శ్వాసే ఈ దేహాన్ని నడిపిస్తూ ఉంది. నన్నే కాదు, అన్ని జీవులకు ఆ శ్వాస ఆధారమై ఉంది. అవునా కదా? అది పోతే ఉత్తది ఏం లేదు. మరి అది ఆడుందంటే అది అంతటా ఉంది. ఆ శ్వాస అంతటా ఉంది. అది లేని చోటు లేదు. ములుగుతో సందు లేకుండా అంతటా ఉంది. ఏది? ఈ శ్వాస, ఈ వాయు స్వరూపం, ఈ ప్రాణం అంతటా ఉంది. కాబట్టి మొక్కలు మొలుస్తున్నాయి, మొక్కలు మొలుస్తున్నాయి, పక్షులు పుడుతున్నాయి, మట్టిలో అనేక క్రిములు కీటకాలు పుడుతున్నాయి. అవునా కదా? మనుషులు ఉత్పత్తి అవుతున్నారు. ఈ ప్రపంచం, ఈ విశ్వం నిరంతరం ఉత్పత్తి జరుగుతూనే ఉంది. సృష్టి స్థితి లయములు జరుగుతూనే ఉన్నాయి. పుట్టేటి పుడుతున్నాయి, పెరిగేటి పెరుగుతున్నాయి, పోయేటి పోతున్నాయి. అవునా కదా? ఇది స్టాప్ కాలే. ఎప్పుడు స్టాప్ అవుతుంది? ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే లేకుండా పోతుందో అప్పుడు స్టాప్ అవుతుంది. ప్రాణశక్తి ఉన్నంత వరకు ఈ చర్య, ఈ జనన మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అవునా కదా? అందుకే అంతము లేని ఈ భువనమంతా ఒక పురాతన పాందసాల అన్నాడు. అంటే ఈ భూమి, దీనికి అంతము లేదయ్యా. ఇదొక పాందశాల అంటే ఒక సత్రం లాంటిది. అందరూ వచ్చి కొన్నాళ్ళు సంసారం చేసి మళ్ళీ పోవాలి. ఎందుకు? వేరే వాళ్ళకు సోటు చేయడానికి. పుల్లయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఉన్నారు, వీళ్ళకి ఇచ్చి ఇల్లు వాళ్ళు పోయినారు. అవునా కదా? రేపు వీళ్ళు కూడా కొడకలు తెచ్చి పోతారు. మనం కూడా అంతే కదా, అందరం పోవాల్సిందే కదా. ఇక్కడ శాస్త్రంగా ఉండడానికి లేదు. ఇది జరుగుతూనే ఉంది. ఇంతలో సమ్మడానికి నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకొని, లేనిపోని కోరికలు పెట్టుకొని, లేనిపోని కార్యాలు చేసి, ఇది మళ్ళీ అందరినీ నిర్మించి, దేవునితో సహా నిర్మించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావే. వాటి ముందు నీవు విముక్తిగా, ముందు నీవు ఏ భారము లేకుండా, ఏ కష్టము లేకుండా నిన్ను నువ్వు రక్షించుకో ఫస్ట్. తర్వాత భార్య బిడ్డలు, సంసారం, ఇల్లు, వాటి తర్వాత రక్షించు. అవునా కదా? అట్లా రుణబాధ కోసము హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మినాడు, వీధిలో పెట్టి. ఈమె చాలా మంచిదయ్యా, ఈమె గుణగణాలు చెప్తే జవదాటి ఎరుంగదు. ప్రతి మాట, భర్త మాట ఎప్పుడు జవదాటలే, అత్తమామల ఆజ్ఞ మీరలే. అవునా కదా? ఎంతో కరుణమూర్తి, దయామూర్తి, సేవామూర్తి. ఎప్పుడు కోపతాపాలు లేవు అమ్మకు, ఆశ లేవు, దురాశ లేదు, ఆశామోహం లేవు. ఒకరు సొమ్మును ఆశించదు. తను ఉంటే తింటుందో లేదో, మంచిదా పడుకుంటుంది. అంత సాధ్యమని నా భార్య, ఈమె నేను అమ్ముకుంటున్నాను, ఓ కాశీపుర పౌరులారా కొనండి అని ఆయన ఈదులో కూర్చొని అరసమంటాడు. నక్షత్రకు ఊరికి కూర్చుంటాడు కూడా ఉంటాడు, అరుసు పూలమ్మినట్టు అమ్మమంటాడు. ధర్మం అది, ధర్మం. వాడు రాబట్టుకుని వచ్చినాడు, రాబట్టుకొని పోవాలా. వాడు గురువు మాట ముందు వచ్చినాడు, వాళ్ళ గురువు పంపించాడు డబ్బు రాబట్టుకొని రా అని. సరే అని చెప్పేసి ఆ డబ్బు మొత్తం ఎంత అంటే చెప్తాడు నాయన. ఒక బలమైన ఏనుగు మీద బలవంతుడైనటువంటి వాడు పైకి ఎక్కి ఒక రూపాయి బిళ్ళను రూకను
రూవున పైకి ఇసిరితే ఇసుకొద్ది పైకి ఇటు వా. ఎంత పైకి పోతుందో అంత అంత ఎత్తు రుణం కావాలా అంటాడు. ఆ బంగారు తల్లి ఎక్కడ పోకుండా ఉండాలని. అంటే అంత ఇచ్చేయా ఈమెకు అంత లెక్క ఎందుకయ్యా అంటారు వాళ్ళు. చెప్తాడు నా పిల్లంశానం మంచిది అయినా ఇటువంటి ఆమె దొరకదు, మీకు నమ్మకంగా పనిచేస్తుంది మీ ఇంట్లో అని అంటే సరేలే అని చెప్పేసి జాలిపడి వాడు అంత రుణం ఇచ్చి ఆ ఊళ్ళో సావుకారు ఉంటాడు, ఇచ్చి కొనుక్కొని ఒక పని మనిషిగా ఇంట్లో పెట్టుకుంటాడు. కొడుకుని ఆయన అన్ని పనులు చేసుకున్న వాళ్ళతో. తర్వాత తర్వాత ఈయనంగా ఏమయ్యా ఇచ్చిన సొమ్ము పో అంటే మా గురువుగారు బాకి ఇచ్చినావు, ఇన్నాళ్ళ నుంచి నీ ఎక్కబడి తిరిగి తిండి తిప్పలు లేకుండా కొండలు గోత్రాలు తిప్పినావు, నడిచి నడిచి కాళ్ళు నచ్చండి, నా శరీరంలో శక్తి అంతా అయిపోయింది, మరి ఈ కూలి ఎవరిచ్చాడు ఈ పనికి, ఇయ్యాలి కదా. కాబట్టి నాకు నువ్వు బాకీ పడినావు నాకు ఇవ్వాలంటాడు. అయ్యా నా కాడ ఏముంది అయ్యా ఈయనకి పెళ్ళాం పిల్లడంటే నువ్వు ఉండలే అంటాడు. నువ్వు ఉండవదంటే నన్ను కొనుక్కుంటాడు అంటాడు. ఉంటారు బా ఏస్తాం వేళ నిన్ను అని అప్పుడు ఆ నక్షత్రకుడు ఆయనకు వేలం తెచ్చాడు. ఈయన మహారాజు చాలా మంచివాడు, చెప్పిన పని కరెక్ట్గా చేస్తాడు అచ్యుత మహారాజు అని ఆయన పోయి మళ్ళీ ఈదులు అరుచే ఈ కాటు కాపురుతాడు ఒకడు, వానికి బరువు పెట్టదా కాటులో పనిచేసేది. అరే నాకు ఒక పని కావాలా, పని మనిషి కావాలి, నాకు పనివాడు నాకు తోడుగా అంటే నా పని చేసేవాడు కావాలా అని చెప్తాడు. ఏమయ్యా నువ్వు చేస్తావంటే చేస్తా అంటాడు. ఎంత లెక్క లెక్క చెప్తాడు, ఆ లెక్క ఇచ్చి కొనుక్కుంటాడు. చెప్పాడు కాటి కాపురి పంపించాడు. అరిచిన ఏమంత కనబట్టి నేను రుణం ఉండకూడదని. అందుకే నేను ఒక పాటలో ఒక పాట రాసిన, వద్దురా ఈ జన్మమని. ఎందుకు బాధపడేవాడికి, వద్దురా ఈ జన్మము ఒక్క నిమిషమైన బాధ నన్నిడువానంటుంది, వద్దురా ఈ జన్మము వద్దురా ఈ జన్మము ఒక్క నిమిషమైన బాధ నన్నిడువానంటుంది, వద్దురా ఈ జన్మము. కడుపు నిండా కూడు లేదు, కంటి నిండా నిదురలేదు, కడుపు నిండా కూడు లేదు, కంటి నిండా నిదురలేదు, పాడు కష్టము చేసి చేసి భారమాయను బ్రతుకునంత, వద్దురా ఈ జన్మము ఒక్క నిమిషమైన బాధ నన్నిడువానంటుంది, వద్దురా ఈ జన్మము. ఆలు బిడ్డలు చూడాం ఆశాపోతులై నన్ను, ఆలు బిడ్డలు చూడాం ఆశాపోతులై నన్ను, కాల్చుకొని తిని ఏరు కాటికి పోయేదాకా, కాల్చుకొని తిని ఏరు కాటికి పోయేదాకా, వద్దురా ఈ జన్మము ఒక్క నిమిషమైన బాధ నన్నిడువానంటుంది, వద్దురా ఈ జన్మము. తనువు విడసి నేను తప్పుకుందామంటే, తనువు విడసి నేను తప్పుకుందామంటే, రుణబాధ నన్నేమో వదలానంటున్నది, రుణబాధ నన్నెప్పుడు వదలాను అంటుంది, వద్దురా ఈ జన్మము. చూసినావా ఆడ రుణబాధ రాసిన, రుణబాధ రాసిన. ఎందుకు మనిషికి అన్నిటికన్నా ఎక్కువ బాధ రుణబాధ.
అది తీర్చుకోలేక చేసుకోలేక ఏం చేస్తాం ఆ రుణ బాధలతో వీడు కులిపోతాడు. భార్య మీద కోపం, కూతురు మీద కోపం, కొడుకు మీద కోపం, అన్నదమ్ముల మీద కోపం, తల్లిదండ్రుల మీద కోపం, అక్క చెల్లెల మీద కోపం, ఇరుగు వాళ్ళ పొరుగు వాళ్ళ కోపం, బంధువులు అందరి మీద కోపం, స్నేహితుల మీద కోపం. ఎందుకంటే వాడు అందరినీ ఎక్కడినాడు. ఈ ఇన్ని అప్పులు ఎవడు చూచాడు మనగా. అందరి మీద కోపం, కూతురు మీద ప్రేమ లేకుండా పోతుంది, భార్య మీద ప్రేమ లేకుండా పోతుంది, కొడుకు ఎన్ని కారణం ఎవరు? నీ మనసు శాంతిగా లేదు. ఫస్ట్ ఏం చేయాలా? నీ మనసు శాంతి కావాలా, కొన్ని కాడికే జరుపుకొని పోవాలి. ఏదో చేసిన మితి మీద అయిపోయింది. కొంపో గోడో బంగారో ఇల్లో వాకిలో ఉంటే తెగనమ్ము. ఎలాంటి అమ్మినాడు హరిశ్చంద్రుడు ఏదో రుణ బాధ పోవడానికి. ప్రశాంతంగా నిద్ర వచ్చింది. అప్పుడు పోతానే ప్రశాంతంగా నిద్ర వచ్చింది. అందులో నిద్ర లేదు. ఏ సమయంలో ఏం చేయాలో, ఎన్ని జిమ్ముకు చేయాలో, ఎన్ని కథలు పడాలనో, ఎన్ని పాటలు పడాలనో, ఎన్ని రకాల ఎన్ని అవతారాలు ఎత్తాలనో, ఎన్నెన్ని మాటలు మాట్లాడాలనో చూసినావా? నిరంతరము నరకయాత్ర. ఫస్ట్ నువ్వు లిబరేట్గా అంటే నువ్వు ముక్తి పొందు దాని నుంచి, తర్వాత వాళ్ళందరినీ ముక్తి లభిస్తుంది. ఇప్పుడు వేస్తున్నావు నువ్వు నీ కుటుంబ సభ్యులు మొత్తం లాగేస్తావు ఇందులోకి. ఆయన చెప్పిన ఒక మాటకు పెళ్ళ నమ్ముకోవాల్సి వచ్చింది. కొడుకు పెళ్ళ అయితే నమ్ముకుంది, కుటుంబ సభ్యులు పోయారు కదా. నీవు చేసిన పొరపాటుకు నీ కుటుంబ సభ్యులు కూడా ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి ఎవరైనా మానవులారా మీకు సమస్య వచ్చిందంటే కేవలం నీ స్వయంకృత అపరాధం వలన వచ్చిన సమస్యకే నువ్వు దుఃఖపడతావు. కానీ ప్రపంచము ప్రకృతి ఇచ్చింది సహజమది. రోగం వచ్చింది, మందు వాడితే ఇది బాకీ తీర్చండి పోదు. తీర్చడానికి మన కాడ లేదు. ఎట్లా చచ్చిపోదామంటే రుణంలో పోవాలి. నా రుణంలో పోవాలంటే వాడి రుణంలో పోతే మళ్ళా పుట్టి ఇంతకన్నా ఘోర పాపం అనుభవించాలి, నేను ఘోర కర్మ అనుభవించాలా. శాస్త్రం చెప్తుంది కదా, ఇది పోయేది కాదంటారు కదా. కాబట్టి ముందు నువ్వు రెగ్యులేట్ కావాలంట. నువ్వు ముందు స్వేచ్ఛగా జీవించడానికి ప్రయత్నం చెయ్యి. తర్వాత ఆటోమేటిక్గా నీ భార్యను, నీ పిల్లలను, వారిని కూడా నువ్వు స్వేచ్ఛగా జీవించే మార్గాన్ని తీసుకెళ్ళచ్చు. ముందు నీకే మోక్షం లేకపోతే వాళ్ళందరి కోసం ఎందుకు వస్తున్నావు? దీన్ని పిరికితనం అంటారు, అవునా కదా. దీన్ని మోహం అంటారు, దీన్ని ఆశా మోహములు అంటారు. అందుకనే ఆశా మోహములు దరిరాని కోయి, అన్యులకే ఈ సుఖము అంకితమోయి అని చెప్పారు. కాబట్టి ఆశా మోహం భావన ఆయురికే నిత్యం ఆనందం, బాధ సౌఖ్యమని భావించిన ఆ ఎరుక మహా ఆనందమైంది. ఏం బాధ? ఈ ఇల్లు పోతుంది అనే బాధ ఉంది నీకు. అది పోతే కనుక సౌఖ్యం కదా నీకు. ఇల్లు పోతే ఎంత సౌఖ్యం చెప్పి, అవునా కదా. ఇల్లు దానికోసం నానాక గడ్డి తిని, నానాక అప్పులు చేసి దాన్ని నిలబెట్టుకోవాలని ఎంత తాపత్రయమో, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు నిలబెట్టుకున్నాను. నీకేమైంది? కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. అది అమ్మి పడేచ్చే సుఖంగా సపం. అప్పుడు అప్పుడు సత్రాలు ఉన్నాయి, ఇప్పుడు ఆశ్రమాలు మచ్చుగా ఉన్నాయి. అప్పుడు ఆశ్రమాలు లేవు, ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయి. పో ఆ కాశ్యానికి కాడికి పో. ఏం పులయ్యా? జ్యోతికి పో. 3 పూట పెడతారు. బో పని ఆవులు కాసుకొచ్చుకో, కసు దొబ్బు, నీ చేతన పని చెయ్యి, నీకు బో పెడతారు. అంతే కదా. కోటి విద్యను కూటి కొరికే కదా. ఈ బాధ ఎందుకు? నువ్వు ముందు రిలీఫ్ కా. అంతేకాకుండా సత్సంకల్పం ఉండు, మంచి బుద్ధితో ఉండు,
నీ సకలేంద్రియాలను మంచి పనులకు ఉపయోగించు. నీ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలని చెడ్డ పనికి ఉపయోగిస్తే నీకు పతనం తప్పదు. మంచి పనికి ఉపయోగించు. కళ్ళు ఉన్నాయి, మంచి చూడు, చెడు చూడగా. నోరు ఉంది, మంచి మాట్లాడు, చెడు మాట్లాడగా. చెయ్యి ఉంది, మంచి చెయ్యి, చెడు చెయ్యాలి. చెవులు ఉన్నాయి, మంచి మాట విను, చెడు మాట అయితే వెళ్ళిపో. ఇది విడిచిపెట్టు. కాళ్ళు ఉన్నాయి, మంచిగా బాబా. మంచితో ఒక పో, చెడుతో ఒక పోగా. మనస్సు ఉంది, మంచి సంకల్పం పెట్టుకో నీలో, అవునా కదా. ఇట్లా నీ ఇంద్రియాలన్నీ మంచి మార్గంలో నడిపిస్తే నీ జన్మ ధన్యము, అవునా కదా. భగవంతుడు ఎవరో అని ప్రశ్న వేసుకున్నప్పుడు వేద సారమంతా ఏం చెప్పిందంటే నీవే దేవుడు అని చెప్పింది. ఎందువల్ల అంటే ఏదైతే బ్రహ్మం అన్నావో ఆ బ్రహ్మమే మహత్ అయింది, ఆ మహత్తే మహదహంకారమైంది, ఆ మహదహంకారమే పంచ తన్మాత్రలైనవి, ఆ పంచ తన్మాత్రలే మహాపంచభూతాలైనవి, ఆ మహాపంచభూతాలు అఖిలం జగత్ అయింది మొత్తం. అంటే బంగారు నుంచి వచ్చింది ఏదైనా బంగారే కదా. ఇది ఇత్తలు వెళ్తుందే. బంగారుతో తయారైన ఏ వస్తువైనా అది ముక్కురాయ కావచ్చు, కమ్మ కావచ్చు, ఉంగరం కావచ్చు, వడ్డానం కావచ్చు, నక్లీసు కావచ్చు, కిరీటం కావచ్చు, ఇవన్నీ కూడా బంగారు నుంచి తయారంటే బంగారీ అయితే కానీ వెరైటీ కాదు. అలాగే అఖిలం అంతా ఈ బ్రహ్మం అఖిలం అని మనం చెప్తున్నాను పెద్దది. కాబట్టి ఏదైతే గొప్పదో, ఏదైతే సత్యమో, ఏదైతే ప్రాణమో, ఏదైతే పరమాత్మో అది నీవే. అందుకే మనకు తత్వమసి చెప్పినాడు. అంటే సమవేదంలో తత్వమసి. అహం బ్రహ్మస్మి అని అంటే అహం అంటే నేను, నేనే బ్రహ్మము అనే ప్రశ్న పద్ధతి. నేనెవరు చూడు ఎంత తిరకాసు ఉందో. నేనెవరు అంటే ఈ దేహం నువ్వు కాదు అని చెప్పినారు. మరి ఎవరు నేను? లోపల ఉండాలి. వాడు ఎట్ట కనుక్కోవాలా? లోపల ఉండేవాడిని. వాడు రూపం లేదు, వాడికి నామం లేదు, వాడు కనపడడు, వాడు ఆవుకు మనసు నవ్వోచరుడు, మళ్ళీ అంతలోకి ఉన్నాడు, నకసిక పర్యంతం ఉన్నాడు, సచ్చేయుడిగా. ఆ నేనట్టు తెలుసుకోవాలా అంటే కొంతమంది గురువులు దీన్ని వ్యాపారం చేసినారు. నేను చెప్తా, నాకు సేవ చేసి నువ్వు సంసారం ఇల్లు వాకి వదిలిపెట్టి 12 ఏళ్ళు నా పంచగాయ నాకు సేవ చేయి, ధనం ఇది, నీ ఆస్తి ఎవరు నాకు రాసి నీకు నా కాడ కూర్చో, నేను నీవెవరో చెప్తా అని చెప్తా అని వాడు పుట్టికి చచ్చిపోతాడు. నేను చెప్పేదే లే. ఎందుకు? వాడు చూడలే, వాడిని తెలుదా నేనెవరో, నీకేం చెప్తాడు? అది అహం బ్రహ్మస్మి వాక్యం. అందరూ నోటితో అహం బ్రహ్మస్మి అమ్మవారు అనుకోలే, కానీ నేను బ్రహ్మని ఎవరు తెలుసుకోలే. తెలుసుకునే మహానుభావులు ఉండొచ్చు, వాళ్ళకు శతకోటి వందనాలు, అవునా కదా. ఆ రెండో వాక్యం చెప్పాడు అయమాత్మ బ్రహ్మ. 4 వేదాలలో అయమాత్మ బ్రహ్మ. ఒరే నేను పోయింది, ఆత్మ వచ్చింది, నేను ఆత్మ వేరా. నాలో ఉండే ఆత్మస్వరూపం బ్రహ్మ అన్నాడే. ఈ ఆత్మ అగ్నికి కాలదు, నీటికి తడవదు, ఎండకు ఎండదు, అస్త్రశస్త్రాలతో ఛేదింపబడదు. అట్టి ఆత్మస్వరూపుడే బ్రహ్మము, అది నీలో ఉంది. అయమాత్మ బ్రహ్మ, నీలో ఉండే ఆత్మయే బ్రహ్మము. ఈ ఆత్మ ఎక్కడుంది? దీని చక్షుర్మధ్యే అంగుష్ట ప్రమాణం అని కొంతమంది చెప్పారు. అంటే కంటిలో అంగుష్టం అంటే బొట్టన వేలు ప్రమాణంలో ఇక్కడ ఉంది అని. హృదయ మధ్య చిత్తం గుహ్యం అని కొంతమంది చెప్పారు. అంటే హృదయంలో ఉంది ఈ ఆత్మ. నఖశిఖ పర్యంతం ఉందని కొంతమంది చెప్పారు.
దీన్ని మళ్ళీ జాగ్రత్తలో ముఖములోను, స్వప్నంలో కంఠములోను, సుశుక్తిలో హృదయంలోను ఇలా మారుతుంది. అవునా కదా? ఇలా అనేక మంది అనేక రకాలుగా చెప్పింది. కొంతమంది హృదయం అంటే ఇది కాదు, భూమధ్యంలో ఉంది అని కొంత. భూమధ్యంలో జ్యోతిర్బిందు స్వరూపమై వెలుగుతూ ఉంది ఆత్మ, ఆత్మజ్యోతి వెలుగుతుంది అని కొంతమంది. దాన్ని తెలుసుకోవాలా అంటే దాన్ని ధ్యానం చేయాలా, ప్రాణాయామం చేయాలా, సిద్ధయోగం చేయాలా, క్రియాయోగం చేయాలా, కుండలిని యోగం చేయాలా, మంత్రము జపించాలా, తపస్సు చేయాలా, యజ్ఞ యాగాదులు చేయాలా, దాన ధర్మాలు చేయాలా. ఇప్పుడు ఎన్ని కష్టాలు పెట్టారో. ఇవన్నీ చేస్తే ఆ ఆత్మ నీకు దర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అని చెప్పి ఇదొక వ్యాపారం మొదలుపెట్టి దీనికి ఆశ్రమాలు కట్టి దీనికి సిద్ధాంతాలు చెప్పి దీని మీద ఎంతోమంది గురువులు బతుకుతున్నారు. ఆశ్రమాలు కట్టుకొని వాళ్ళకు వచ్చి ధ్యానం నేర్పడమే జీవితాంతరం ధ్యానం. స్వామి నేను చేస్తున్నాను అంటే నీకు అంత సింపుల్గా రాలేరా, నీకు ప్రాప్తంలో లేదు, అది ప్రయత్నం చేయి. సాధన చేయమురా నలుడా సాధ్యము కానిది లేదురా. అరే సాధ్యం కానిది లేదా, నువ్వు చేయి. వాళ్ళు చేసి నడవలో పట్టబోయి కాక శివుడికి కొంతమంది ఇది అయితే లేదని ఆమెన స్వామి అబ్బా సాక్షాత్కారంగా కనపడింది స్వామి నాకు ఆత్మ అంటే పోరా దీని ప్రచారం చేయండి అందరికీ. తృప్తిపడినావా? మరి గురుదక్షిణ ఏమి ఇచ్చావు గురువుకు అనగా అంటే ఒక చిన్న కథ చెప్తా. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, పనికి పోతాడంట ఒక చెట్టు గారి రోజు ఇల్లు కడతాడు. ఆయన భూ పెడతాడంట. ఇప్పుడు ఊరగాయ తప్ప ఏం పెట్టదంట. రోజు ఊరగాయ నెల అవుతుందంట. పప్పులే చారు పోయినా కూరగాయలు పోయినా కూరగాయలు. ఒక రోజు నాకు చేసి మా ఇది నా మీద సలబట్టిందమ్మా, అది ఎంత ఉందో మొత్తం తీసుకురా, వద్దు అదే నేను తెలుసుకోవాలా. ఇదేంటి మా రోజు ఊరగాయ అదే నేను తెలుసుకోవాలి. వద్దు ఎంతుందో మీటో మొత్తం పడగా తింటానంట. కాదు చెప్పి అది అయిపోకుంటే అయిపోకుండా నాకు పెడతావా అన్నట్టుగా వాడు కూడా చేయితే చేసి మడుములు బాయ కూర్చొని కాలు పట్టకపోయా. ఎన్నాళ్ళని చేస్తాడు చేసి ఆడికి కాకుండా ఒకరోజు వానికి పూనకం వచ్చాలి. పూనకం వచ్చి స్వామి సాష్టాంగ గురుదేవా అని కాళ్ళ మీద పెడతానే ఇప్పుడు నీకు లభించిందిరా, అది ఆత్మదర్శనం అయింది, ఎన్లైట్మెంట్ జరిగింది, నీకు ఆత్మసాక్షాత్కారం, నీ జన్మ ధన్యమైంది, నీకు మోక్షమేగా భగవంతుడు ఐక్యమైనా అని చెప్తాడు. అట్లా ఇప్పటికి పాపం అహం బ్రహ్మస్తి వాక్యాన్ని పట్టుకున్నోనికి నేను ఎవరో తెలియలే, అయమాత్మ బ్రహ్మ అనే వాక్యం పట్టుకునేది ఆత్మ ఏదో తెలియడంలే. మళ్ళీ ఇవన్నీ కాదు చెప్పాయి సత్తారాజు ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పినాడు మూడో వాక్యం. నేను జోక్గా చెప్పడం లేదు, నిజం ఇది. ఎందుకంటే దీన్ని భూతత్వంలో పెట్టి దాన్ని లావు చేసి దాన్ని వ్యాపారం చేస్తున్నారు గురువులు అందరూ. కానీ దాన్ని మూలం చెప్తున్నాను నేను. ప్రజ్ఞానం బ్రహ్మ అన్న అంటే ప్రజ్ఞానమే బ్రహ్మరా. నీకులో ప్రజ్ఞ ఉంది, ఆ జ్ఞానమే బ్రహ్మ అన్న. అందుకే శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానం జ్ఞానదేవుడు కైవల్యం. శ్రద్ధగా నువ్వు నాలుగు ఏంటి శ్రవణ మనన నిధిధ్యాస, శ్రవణ మనన నిధిధ్యాస. దీన్ని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో శ్రద్ధగా వినాలి. శ్రవణం విన్నదాన్ని పండుకొని రాత్రిపూట మననం చేయాలి నిద్రపోకుండా.
ఆ మననం చేసిన దాన్ని నేను నీకు తెలిసింది కదా, దాన్ని నిధిలాగా ఎత్తిపెట్టుకో. ధనంలాగా. చిత్తంలో ధనములాగా ధ్యాస, దాని మీదనే ధ్యాస ఉండాలి. ఆలోచన ఉండాలి. అవునా కదా? వెళ్ళి చెప్తాం మేము కూడా, ఆదిలో చెప్తాం అన్నీ ఉండాలా. అప్పుడే నీకు జ్ఞానం లభిస్తుంది, లేకపోతే జ్ఞానం లభించదు. అట్టి జ్ఞానమే బ్రహ్మం అన్నప్పుడు ఆ జ్ఞానోపార్జన కోసం నానాక సంఖ నాకి, నానాక గడ్డి తిని మాంసం తినకూడదు, ఒక్కబొద్దు ఉండాలా, ఉపవాసం ఉండాలా, పండ్లు పాలు తినాలా, ఉదయ సాయంకాలం సలనీళ్ళు పోసుకోవాలా, విభూతినామాలు గీక్కోవాలా, మెల్ల రుద్రాక్షం వేసుకోవాలా, ఇప్పుడు ఆ స్మరణ తిప్పుతూ ఉండాలి. అప్పుడు నీలో జ్ఞానం, జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. అజ్ఞానంలో ఉండాలి, నీకు జ్ఞానం వస్తుంది. అట్టి జ్ఞానాన్ని కోసం ముందు ప్రయత్నించి బ్రహ్మ తర్వాత ఆ జ్ఞానమే బ్రహ్మము, ప్రజ్ఞానం బ్రహ్మము. అంటే ఆ జ్ఞానం కోసం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని వేదాలు ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత, భాగవతం, అసలు పురాణాలు, బ్రహ్మసూత్రాన్ని చదివి జ్ఞానం, పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది. అన్నీ చదివి జ్ఞానం కోసమని పాటలు పడుతూ ఇప్పటికీ పుస్తకాలు చదువుతున్నారు కొంతమంది జ్ఞానం కోసం. ఇప్పటికీ యూట్యూబ్లో ఏంటంటూ వింటున్నారు. ఇప్పటికీ అనేక గురువులు ప్రసంగాలు వింటున్నారు, ప్రవచనాలు వింటున్నారు, పరిగెడుతున్నారు గుంపులు. వేల కొద్ది జనం పోతున్నారు. గురువు వచ్చినాడంటే ప్రవచనం ఉంటాయి. ఈరోజు మున్సిపల్ హై స్కూల్లో అంటే వేల కొద్ది జనం పోతున్నారు. మళ్ళీ అన్నం పెడతారట. అన్నం కోసం కొంతమంది పోతున్నారు, జ్ఞానం కోసం కొంతమంది పోతున్నారు. జీవితం అంతా అయిపోతుంది కానీ ఆ జ్ఞానం మీద తెలియడం. ఆ జ్ఞానం తెలిస్తే బ్రహ్మ, అదే బ్రహ్మని చెప్పినాను వేదం. దానికోసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, కానీ జ్ఞానం ఎవరికి తెలియలేదు. అవునా కదా? ఇవన్నీ కాలుతీ అనుకొని, ఇవన్నీ కాదులే అనుకొని నీళ్ళు అంటారు, యాన్ని ఉంటాయి పొలాలు జీవదేవుడిగా. ఇవన్నీ కాదని చెప్పేసి వేదవ్యాస మహర్షి చివరికి ఒక మాట చెప్పినాడు, తత్వమసి అన్నాడు. సమవేదంలో తత్వమసి అన్నాడు. తత్ అంటే అది ఏందని అనుకోను, బ్రహ్మం అనుకో, పరమాత్మ అనుకో, ఈశ్వరుడు అనుకో, గొప్పది, బృహద్ది, ఏదైతే జనన మరణములు లేకుండా శాశ్వతమై, అనంతమై, ఆది మధ్యాంతరహితమై, ఆవమానస నగోచరమై, అచలమై, సత్యమై, నిత్యమై ఏదైతే ఉన్నదో అది తత్తు త్వం, నేను. అసి అంటే అయ్యి. ఇంక సాధన లేదు, ఇక్కడ సాధన ఉంది. ఆ 3 వాక్యాల్లో సాధన ఉంది. ఈ వాక్యంలో సాధన అనేది ఉపదేశ వాక్యం అనేది. ఇది ఉపదేశ వాక్యాలు, అవి 3 సాధనా వాక్యాలు. చతుర్వేద మహావాక్యాలలో 3 వాక్యాలు పడుకుంటే సాధనా వాక్యాలు. నీ జీవితం పోయేందుకు సాధన చేస్తే అది నీకు తెలియబడదు. ఇది ఉపదేశ వాక్యం, ఇది ఒక క్షణంలో తెలియబడుతుంది. ఏదైతే గొప్పదో అది నువ్వే, వేరే లేదు. దేవుడు ఆడేవాడు దేవుడు. ఏదైతే గొప్పదో అది నీవే అయినప్పుడు ఆ గొప్ప గుణాలు నీకు ఉండాలి కదా. కాబట్టి ఈ విషయాన్ని గురువు మీకు తెలుసుకొని, ఇది సాధిస్తే వచ్చేది కాదు, తెలుసుకోవాలి. అవునా కదా? సాధ్యపడుతుంది. సమస్త విశ్వాన్ని ఏదైతే పుట్టిస్తూ ఉందో, ఏదైతే నశింపజేస్తూ ఉందో, ఏదైతే పోషిస్తూ ఉందో, ఏదైతే, అందుకే చెప్తాడు అఖిలం అంతయు బ్రహ్మము బ్రహ్మమఖిలం సర్వశక్తితో శోభితో సుస్థిరముగా అన్నాడు. అఖిలం అంతయు బ్రహ్మము బ్రహ్మమఖిలం సర్వశక్తితో శోభిత సుస్థిరముగా, అది నువ్వురా. పరిపూర్ణమైన అనంతరికి అనే మాట ఆయన చెప్పినాడు. అదే నువ్వు. ఏదైతే గొప్పదన్నావో ఆ గొప్పది నువ్వే. దాన్ని పరిపూర్ణం అంటావో, ఆత్మ అంటావో, పరమాత్మ అంటావో, ఎరుక అంటావో, బ్రహ్మం అంటావో, పరమ పురుషుడు అంటావో, పరంధాముడు అంటావో, నీ ఇష్టం. దానికి ఏ పేరు పెట్టుకో. ఒక్కటే ఉన్నది, ఒకటే, 2 లేవు.
అది నీవై ఉన్నావు. అది నీకు వేరుగా లేదు. నీకు వేరుగా ఉంటే నువ్వు తెలుసుకోవాలి. నీకు వేరుగా అంటే ఏరుగా అంటే రెండు అయిపోతాయి. నువ్వు తెలుసుకోవాలి. అది రెండైతుంది. అది నీవే ఉన్నావు. అది నీవే ఉన్నావు అన్నదాన్ని కంప్లీట్గా ఎవరైతే ఆ అనుభవాన్ని పొందుతాడో వాడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటారు. కాబట్టి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు ఎప్పుడైతే ఏదైతే గొప్పదో అది ఏదేది కాదు నేనే అనే అనుభవంగా తెలుసుకుంటాడో వాడి దేవుడు రెండో వస్తువు లేదు. అన్నీ నా స్వరూపాలే. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు విశ్వరూపాన్ని తన శరీరంలో చూపించిన ఈ విశ్వం మొత్తం నేనే రాని. అవునా కదా? మరి దూరంలో కూడా నేనే రా, ఏ నోట విన్నా నేనే 4 వేదములుందును ఉపనిషత్తులో నెల్ల భాషలు సనుచితు సర్వేత్తలు నన్నే నిలిపిన నారాయణుగా నేనేరా. అట్టి నేను అన్ను వెలిగినప్పుడు ఆ స్థితిలో నీవు ఉండి నడుచుకోగలిగితే నీవు కేవలం దైవ స్వరూపంగానే బతుకు. కేవలం దైవ స్వరూపంగానే బతుకు. దైవ స్వరూపం అంటే ఎలా ఉంటుంది? ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది. అవునా కదా? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది, సుఖం ఉంటుంది. అవునా కదా? ఏ అయితే మంచి మంచి లక్షణాలు ఉంటాయో అది దైవం. అట్టి దైవీగుణ సంపత్తిని కలిగి ఉండాలి. ఆ దైవీగుణ సంపత్తి నీకుంటే నువ్వే దేవుడు. అవునా కదా? ఆ విధంగా ఉంటాడు. అట్టి స్థితిలోకి రాలేకపోయాడు అనుకో, వాడు భక్తుడుగా ఉండి విగ్రహాన్ని పూజించాలి. ఎందుకు? విగ్రహం కూడా దైవమే కదా. ఇప్పుడు మురుగు సందు లేకుండా దైవం ఉన్నప్పుడు విగ్రహం కూడా దైవమే కదా. అంతగా దేవుడు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆడ లేదని ఎట్టనాలా లేదని అనడానికి అవకాశం లేదు. కాబట్టి తెలుసుకున్నాక ఇంకా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. నువ్వు గురువు చేస్తావో రాముడు చేస్తావో నీ ఇష్టం. నీ మధ్యలో ఎవరినైతే గొప్ప నువ్వు భావించినావో వాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసుకొని నిరంతరం ఉదయ సాయంకాలం ముందు స్నానం చేసి మరి ఆ గురుదేవుని నామస్మరణ. అందుకే చెప్తాడు అక్కడ, అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురుపాదోదకం పిబేత్. గురుపాదోదకం పిత్వా గురోరుష్టుచ్చ భోజనం గురు పూజ సదా ధ్యానం గురు మంత్రం సదా జపం. ఎల్లవేళలా ఆ గురు నామాన్ని ఆ గురు మంత్రాన్ని మనం జపించాలి, పూజించాలి. అవునా కదా? ఎందుకు? ఏదైతే గొప్పదనుకున్నామో అది నీవయ్యే ఉన్నవని తెలుసుకొని ఆ స్థితిలో నువ్వు నిలబడలేనప్పుడు నిలబడగలిగితే నువ్వు పూజించాల్సిన అవసరం లే. ఈ మంచి గుణాలు నీకు వస్తే నీవే పూజింపబడతావు. ఆ మంచి గుణాలు నీకు లభిస్తే నువ్వే పూజింపబడతావు. దేవునికి కదా పూజ చేస్తే మనము మరి మంచిగా చేస్తున్నామంటే ఆ మంచి దేవుడనే కదా. అవునా కదా? కృష్ణుడు మనిషే ఒక యుగంలో. మరి ఆయన పూజిస్తున్నామంటే ఆయన దేవుడైనాడనే కదా, దైవిక సంపత్తి ఉందనే కదా. అలాగే రాముడు కూడా దైవిక సంపత్తి ఉండబట్టే కదా. ఇట్లా నీవు కూడా దైవిక సంపత్తిని పొందితే నీవు దేవుడు. అప్పుడు నువ్వు కూడా పూజింపబడతావు. అవునా కదా? అంటే వృత్తి పూజించాల్సిన అవసరం లే. ఆ పూజ్యతత్వం నీలోనే ఉంటుంది. నువ్వు నిరంతరము ఆనంద స్వరూపంలో ఉంటావు. అవునా కదా? నిరంతరము ఆనంద స్వరూపంలో ఉంటావు. అట్ట ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఆటోమేటిక్గా ఎదురు నీకు నమస్కారం. ఆటోమేటిక్ ఎదుటివాడు నమస్తే మా ఎత్తి నీ కట్టు బొట్టు, నీ ప్రవర్తన, నీ మంచి మనస్సు 1 రోజు 2 రోజు 4 రోజు 1 సంవత్సరం జరిగే లోపల నువ్వు అదే గుణాన్ని కనుక నువ్వు ప్రదర్శిస్తూ ఉంటే, దైవగుణ సంపత్తిని కలిగి ఉంటే అప్పుడు అందరూ నీకు నమస్కారం. అవునా కదా? ఆకలితో ఉన్నవానికి ఒక పిడిచి అన్నం పెడితే నమస్కారం తల్లి
నా కడుపు నువ్వు బాగుండాలమ్మా, ఆకలి తీసింది నాకు. నువ్వు దేవతవమ్మ ఆ, అంటాడా నాడా. అంటారు. మరి ఒకటి పెట్టేసారు మనకు, ఇక ఊరంతా పెట్టాల నమస్కారం. ఎందుకంటే ఊరందరిలో ఏది ఉందో వానిలో అదే ఉంది. ఊరందరిలో ఏదైతే ఉందో వానిలో వాడు పెడితే అందరూ పెట్టేట్టే మనకు, అవునా కదా. కాబట్టి అట్ట మంచి గుణము కలిగి ఉండండి, అసూయ ద్వేషాలు లేకుండా మంచిగా ఉండండి. దుర్గుణాలను పెట్టుకోవద్దు, మంచి గుణాలు పెట్టుకోవద్దు. లక్షణంగా ఈ శరీరాన్ని బాగా పోషించండి, మంచి ఆహారం తీసుకోండి, మంచిగా స్నానం చేయండి, మంచిగా ఉతికిన బట్టలు వేసుకోండి, మంచి ఆహారం తినండి, మంచి పనులు చేయండి, మంచి మాట చెప్పండి, పదుగురికి చేతనైతే సాయం చెయ్యండి, అవునా కదా. ఏ లక్ష్మి నవ్వుతావు, నిజమా కదా ఈ మాట. ఆ విధంగా ఉన్నప్పుడు మనమే దేవతలము. ఇంకొకటి ముక్కాల్సిన అవసరం వచ్చింది, అవసరం లేదు. అట్టి స్థితిలో మనం లేకపోతే మనం అలాంటి గుణం ఉన్నటువంటి దేవుళ్ళను మనం ముక్కాల్సిందే, ఖచ్చితంగా ముక్కాలే, పూజ చేయాలి, టెంకాయ కొట్టాలి. చెప్పులు వచ్చిన ఎందుకు అవుతాం, మేము అవుతాం. ఏందో 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 స్వామి నీ మాటలో అర్థం అవుతుంది. నువ్వే నవ్వుతే ఎట్టా, మాకు చెప్తే మేము అవుతాం కదా. ఆ? అంటే దేవతలాగా ఉండాలంటే ఏ పనా అని నవ్వుతాడవా. తిక్కోళ్ళు ఉండారట, తిక్కలచ్చమని రాగంలో. ఆయనకు ఏం రాయి, డబ్బు లేదు, ఇల్లు లేదు, కొంప లేదు, బాకీ లేదు, ఏమి లేదు. మరి టైం దేవత అయింది ఆడ. ఈడ మైకు స్వామి కొడుకు భర్త. ఉన్నాయి, ఆయన ఉన్నప్పుడు రాలే గౌరవం, రాలే. ఆయన పోయినాక వచ్చింది గౌరవం. ఇప్పుడే వచ్చింది. ఆయన్ని వదులుకొని వచ్చినాక కదా గౌరవం వచ్చింది. ఆమె వదులుకునే మరి ఆమె వదులుకున్నాక కదా వచ్చింది అన్నీ. వదులుకునే ఆమెకు లేవు, వాళ్ళ మొగుడికి వాళ్ళకు ఉండొచ్చు, ఈమెకు లేవనే కదా వచ్చింది ఇమ్మ. తీసుకుపోయి రైలు కింద వేసినారు. ఆ మైకు అవతల కొండయ్య ఉన్నాడు, కొండయ్య అబ్బా కొడుకు పండుకొని ఆమె పండుకుంటే కాళ్ళు ఒకరు చేతులు ఒకరు పట్టుకొని పోయి రైలు వచ్చింది, రైలు కింద వేసినారు. నడికి 2 తుంపలు అయిందంట రైలు తొక్కొని పోయితే. అంటే చూసి ఇంకా పాయన దీని పీడ రామ పదం అని పోయినట్టు. వాళ్ళిద్దరు ఇంటికి పోయినాక ఈ మరి 2 చెప్పులు కరుచుకునేదంట. మళ్ళా కరుచుకొని ఏరే ఊరికి పోయిందంట. ఏరే వాళ్ళ రైతులు ఉండే ఊరికి పోయి ఆ ఊరికి పోయినాక లక్ష్మేరా మామూలుగా మనం పిలుచాంటే లక్ష్మేరా చెప్పారని ఏమనిపించి ఆ కసుకోపో, ఆ పేడకలు ఎత్తుకో, అది ఇది అని చెప్తానంట. అన్నీ చేసి వచ్చిందంట. అట్లా 2 నాళ్ళు 3 నాళ్ళు చేసిందంట. మళ్ళీ మరుసటి రోజులే 4వ రోజు జొల్ల తీసుకొని పోయి పొట్టు పెరకరాకో ఎద్దకు బెచ్చమన్నాడు. అంటే జొల్ల తీసుకొని పోయి వామిలోకి పోయి జొల్ల ఆడబెట్టి కూర్చొని చేస్తానంట. యోగం పట్టించింది. చుట్టూ పాములన్నీ వచ్చి చేరుకున్నాయంట స్వామి. ఇవన్నీ పిట్టక తల్లే, ఇవన్నీ నిజాలు కాదు. కానీ అవన్నీ కథలు చెప్తారు. ఎందుకంటే ఒకరు మహిమ ఉందంటే దాని 12, 1కి 4 అదో ఆ తోక చూస్తే 7 చూసి 4 పాము ఉంది అంటాడు. ఆడి ఎన్ని కథలు. ఆయనలో ఒక దివ్యశక్తి తెలుసుకునింది, నాలో పరమాత్ముడు ఉన్నా తెలుసుకునింది. తెలుసుకొని మౌనం దాల్చింది. ఇంకా ఎవరికి హాని చేయలే. ఎవరికైనా కావాలంటే ఆమె మౌనంగా ఉండింది, ఏదో మంచిగా చెప్పింది కాబట్టి ఆమె దేవత అయిపోయింది. అంతేగాని ఈ మహత్తులన్నీ మనం కల్పించేటి, ఇవన్నీ మనం కల్పించేటి. అర్థమైందా? ఎందుకంటే అవి మనం చూడలే, ఏదో చెప్పింటే విన్నాం, అందుకే మనం చూడలే. కానీ మనం చూడంగా అటువంటి వాళ్ళు ఎవరు లేరు మన జీవితంలో. 50-60 వేలు అవుతుంది పుల్లయ్య, ఒకరన్నా కనపడినారా నీకు? ఎవరు ఏం చేసిన భద్రపల్లి ఏం చేసినాడు? ఏం చేసినా అప్ప అన్న తిడుతున్నాడు. ఏం మహత్తులు చేసినాడా? అది మహత్తే కాదు. ఏంటి నాగమల్లి పట్టలు అయిన దిగులే, అది వేరు. ఎరుమని పాకంతా తీసుకొని తింటాడే, పాములు మెడ చేసుకుంటాడే. వేసుకుంటున్నాడు కానీ అంటే 1కి 10 చెప్తారు మన వాళ్ళు, 1కి 10 కాయచి చెప్తారు అంతే. ఇప్పుడు భద్రపల్లి నేను కూడా చూసినా. నేను ఆంధ్రాశ్రమంలో చదువుతాను, ఆంధ్రాశ్రమంలో
ఆంధ్రాసంలో 4 నుంచి 7 దాకా ఆంధ్ర చదివాను. చీకాయలు పట్టు నమ్ముతాను. ఆంధ్ర చదివాను. రోజు వచ్చాడు ఆంధ్రాసం రేపు మధ్యాహ్నం. మేము భూ పెడితే తింటాడు. మాకు అన్నం పెడతారు మధ్యాహ్నం పూట. వచ్చేదాకా మేము గిన్నె తీసి తిని సైకపోతాడు అంతే. ఏమన్నాడు తిడతాడు. పో పో అని తిట్టాడు. రాళ్ళతో కూడా కొడతాడు. రాళ్ళతో కూడా కొడతాడు పుల్లయ్య. మేము వెంట పడుతున్నాము. వెంట పడితే రాయి తీసుకుని మేము వెంట పడుతున్నాడు. మేము పరిగెత్తన్నాము. అంతేగాని అప్పుడు ఏ మహత్తులు చేయలే. నేను 4 ఏళ్ళు చూసిన అప్పుడు 4 సంవత్సరాలు చూసిన బతుకురే నేను. ఆయన ఏ మహత్వం చేయలేదు నేను చూడలే. మా ఊరికి బొజ్జపల్లికి వచ్చినాడు. బొజ్జపల్లికి వచ్చి అలా దిబ్బలలో గుడ్డ తీసుకొని కడతాడు. అది వాస్తవం. అది నేను కూడా చూసిన. నేను కూడా రోజు కట్టించింది. మా అమ్మ నాకు కట్టించింది. అయిపోతాం ఏదైనా జ్వరం వచ్చిందంటే అరే భద్రపల్లి వచ్చిందంటే గుడ్డ కట్టమంటే ఆయన దిబ్బలో పాత గుడ్డ తీసి చించి చేతికి పెట్టినాడు. అంతే. అది ఏదో చేస్తున్నాడు అప్ప. అంతేగాని దాన్ని మన వాళ్ళు 1కి 10 కాయించి చరిత్ర రాస్తారు కవులు. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే నీలో నేననే అహం పోయి నేను దైవాంశ సంభూతుడిని, నేను దైవం అనేటువంటి జ్ఞానం ప్రతి కలుగుతుందో అప్పుడు నీలో అన్నీ అణిగిపోతాయి. మహత్తులు మాయలు చేయరు. మహత్తులు మాయలు చేసేవాడు వాడి కథ వేరు. వాడి మనసుంటే చేస్తాడు. మనసుండేవాడు మనం ఏంది ఆలోచన చేయాలా. మనసున్నవాడు మహత్తులు మాయలు చేస్తాడు. మనసున్నవాడు ఏ దేనికోసం చేయాలా? ఎవరి కోసం చేయాలా? గొప్పల కోసం చేయాలన్నా? మెప్పుల కోసం చేయాలన్నా? అవసరం వానికి అయ్యి వాడు చేయడు. వాడు మౌనంగా ఉంటాడు. రావణ మహర్షి ఉన్నాడు, రమణ మహర్షి ఉన్నాడు. ఏం చేసిన ఆయన? ఏమి చేయలే. ప్రపంచం మొత్తం మీద మహనీయుడు అయినాడు. రమణ మహర్షి అంటే ప్రపంచ దేశాలందరూ ఆయన్ను కొలుస్తున్నారు. మరి ఆయన ఏ మహత్తులు చేయలేదు, ఏ మాయలు చేయలేదే. ఏం పుల్లయ్య? కాబట్టి మహత్తులు మాయలు చేసేవాళ్ళు తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం చేస్తాడు. తాను పూజించడం కోసం చేస్తాడు. ఇప్పుడు పుట్టుబడి సాయిబాబు ఉంటాడు. కొన్ని మహత్తులు చేసినాడు. ఎందుకు? తన గొప్పతనం చాటింపుకోవడం కోసం, తాను దేవుడిగా పూజింపడడం కోసం. అవునా కదా? కానీ రమణ మహర్షి ఏనాడు మాయలు మహత్తులు చేయలేదు. ఎందుకంటే అది శుద్ధ జ్ఞాని, పరిపూర్ణుడు ఆయన. రమణ మహర్షి తాను అది నేనే తెలుసుకున్నాడు. ఇక నాకేం అవసరం లేదని సైలెంట్గా మౌనం. ఇంకో తిన్నాడు, ఇద్దరు తిన్నాడు, దోశ తిన్నాడు, దోశ ఎందుకు తిన్నాడు, బుద్ధి గుర్తాడు, తిరిగినాడు, పట్టెపట్టుకున్నాడు, ఆవులు కాసినాడు, తోడుపడు కొండ పోయినాడు, తోడుకొని వచ్చినాడు. అట్లా ఆయన పనులు సేద పనులని ఆయన చేసుకున్నాడు. ఒకరిని ఆశించలే, ఒకరిని దేశాన్ని అడగలే, ఒకరికి ఇయ్యలే. మహిళ చేసి నువ్వు బాగుపడతావు, నీ కర్మ తెగింది పో. ఇవన్నీ బతుకుతెరువు కోసం చేసే పనులు, ఇవన్నీ మోసాలు. అంటే ఆయన చేయలే. కాబట్టి ఎవడైతే పరిపూర్ణ భావంతో ఉంటాడో వాడు ఏ మహత్తుడు ఏ మాయలు చేయడు. చేస్తున్నాడంటే లోక వ్యవహారం కోసము, ఒకవేళ కొంతమంది నమ్ముకొని వస్తే వాళ్ళ భ్రమను తొలగించడం కోసము కొంతమంది మహనీయులు చేస్తారు. తన భ్రమ తొలగిపోవడానికి చేస్తాడు. మరి నువ్వు భ్రాంతితో ఉన్నాడు అని చెప్తానులే అని తొండ మింగినాడని, తొండ మింగినని వానికి కడుపులో మింగని వాడు బాధపడుతుంటే ఎంతమంది డాక్టర్లు స్కానింగ్ చేసి తొండ లేదు లోపల. యాడుందిరా లేదురా అంటే నాకు ఉందని ఒక దిగులు పెట్టుకొని సన్నగా అయిపోయింది. లాస్ట్కి ఒక గురువు ఐడియా ముఖ్యం కాదు, ఈ బుద్ధు కాదు రేపు అమావాస్యకు రాకుండా అన్నాడు. మంచి రోజు కాదు అమావాస్య రాకుండా కూడా అంతలో అలసాలు కూడా తొండ పట్టుకొచ్చుకున్నాడు. ఆ ఇంట్లో కట్టేసుకున్నాడు. తొండ తోట కట్టుకొని చేత పట్టుకొని ఆమె ఆన్ రానాడంట. ఆయన పేద మాత్ర వేసినాడు. వేసినాక ఇంకా బాగా వాడికి పేరు పెట్టేటప్పుడు కొడతా అంటే అట్లా ఇంటికి పక్క తీసినాడట. ఇచ్చిన బరబర అదరా వదరా పోతా అన్నాడట. అబ్బా స్వామి పోయింది పరమాత్మ. కాబట్టి కొన్ని మనిషి భ్రమలో బతుకుతూ ఉంటే భ్రమను తొలగించడానికి కొన్ని చేసినారు తప్ప అవి సత్యము కాదు. అర్థమవుతుందా? తానే దైవమైనప్పుడు ఈ సృష్టి తన చేత జరుగుతుందని భావించినప్పుడు అతను మనం సపరేట్ చేసేది వెస్ట్గా. నేను ఒక మాట చెప్తున్నాను, వెస్ట్గా ఎవడు ఏ మహత్తు చేయలేడు. దైవం సమిష్టి, దైవం సమిష్టిగా ఉంది. కనిపించేది ఏ మహత్తు చేయలేదు. కనిపించండి చేస్తుంది మహత్తు, కనిపించేది చేయలేదు.
ఇప్పుడు మనకు ఆకాశంలో వర్షం పడితే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. దాన్ని మనిషి చేసినాడా? కనిపించే వ్యక్తి చేయలే, కనిపించిన దైవం చేసింది. కనిపించిన దైవం వర్షం కురిపించింది. కనిపించిన దైవం భూమి నుంచి ఎన్నో మొక్కలు మొలిపించింది. అవునా కదా? కనిపించేవాడు చేసేది గారడి, అది సత్యము కాదు. కనిపించని దైవం చేసేది సత్యము. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి కనిపించేది ఏమి చేసినా, కనిపించేవాడు ఏమి చేసినా అది గారడినే తప్ప నిజము కానే కాదు. ఇది గుర్తుపెట్టుకోవడం. మన మస్తిష్కంలో ఆ మాట పెట్టుకోవాలి. సాయంకాలం తీసినాడు, అట్లా ఇచ్చినాడు, శివలింగం తీసినాడు, కుంకుమ తీసినాడు, ఈ బుద్ధి తీసినాడు. అవసరమైంది. ఎందుకు తీయాలి అంటే నేను దేవుడని ప్రకటించుకోవడం కోసం చేస్తున్నావు. నో, నువ్వు ఎవడికన్నా రాయి ఆ మాట. గుడ్డి వాళ్ళ కళ్ళు తెచ్చినాడు, కుష్ఠరోగి రోగం బాగా చేసినాడు. ఏం పొలయా? ఇవన్నీ నాటకాలు, బూటకాలు, అబద్ధాలు, నిజం కాదు. కనిపించని దైవం ఏదేం చేస్తుంది చెప్పుకో. కనిపించే దైవము ఏమని చేయగలదు? కనిపించే మనిషి ఏ మహత్తు చేయలేడు. వీడు ఏం చేసినా దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఒక క్రియ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేస్తాం. మనం కనిపించి చేసినాం. ఈ సెల్ ఫోన్ చేసినాం, దీనికి ఒక సిస్టమ్ ఉంది. మనం తెలివితో చేసినాం. విమానం చేసినాం, ఫ్యాన్ చేసినాం. కరెక్ట్, దీనికంతా రుజువులు ఉన్నాయి. ఇది మాయలు కాదు, ఇది నిజం, ఇది సైన్స్. అవునా? కనిపించేవాడు ఇది చేస్తాడు, కానీ విశ్వాన్ని మార్చే శక్తి ఒక భగవంతుడికి తప్ప మానవునికి లేదు. మనిషి రూపంలో భగవంతుడే, మనిషి రూపంలో భగవంతుడే అయినప్పటికీ రూపంతో ఉన్నవాడు ఏ మహత్తు చేయలేడు. రూపంతో ఉన్నవాడు ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు, ఎన్నో కనిపెట్టచ్చు. ఏది పంచభూతాల ఆధారంతో దేన్నైనా వీడు క్రియేట్ చేస్తాడు, సృష్టిస్తాడు. ఏది తన మేధాశక్తితో. దానికి ఒక ఫార్ములా ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. వాడు చేస్తే 100 మంది చేస్తారు. ఈ సెల్ ఫోన్ ఒకటి కనబెట్టాడు, ఇప్పుడు లక్షల మంది తయారు చేస్తాడు. అవునా? ట్యూబ్లైట్ ఒకటి కనబెట్టాడు ఫస్ట్, టంగ్స్టన్ అనే వాడు లైట్ కనబెట్టాడు. ఇప్పుడు కొన్ని కోట్ల కంపెనీలు తయారు చేస్తున్నాయి. అవునా కదా? ఒకడు చేస్తే అందరు చేస్తారు, అది సైన్సు. ఒకడు చేస్తే రెండోవాడు చేయలేదంటే అది నాటకము, పూటకము. నువ్వు దేవుడే కదా, నేను దేవుడే కదా, నేను చేస్తే ముందు చేయలేదు. ఇది మాయ, ఇది మోసం. దాన్ని నమ్మొద్దు. దైవం ఏమైనా చేయగలదు. దైవము పంచభూతాలను సృష్టించిన దైవం. అవునా కదా? పంచభూతాలను సృష్టించిన దైవం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవడు తయారు చేసినాడు? మనం తయారు చేయగలమా? దైవం చేసింది. కాబట్టి దైవం అంతటా ఉన్నది. అట్టి దైవాన్ని నీవు పూజించు. ఆ దైవం నేను తెలుసుకున్నావా, నిన్ను పూజిస్తాను. 2 మాటలు. ఆ దైవం నువ్వు అయినావా, నిన్ను పూజిస్తాను. నువ్వు కాలేదా, నువ్వు పూజించు. అన్ని పూజలు చేయాల్సిందే. నిజమా కదా? ఇది సత్యము. దేశ గురు మహారాజుకు జై.